ఊళ్ళల్లో ఉంటుంది. తినేదేమో మొగడిది, పనేమో మిండేది అని. ఈరోజు ఇల్లీగల్ కాంటాక్ట్ రేవంత్ రెడ్డి తోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలే. టీఆర్ఎస్ పార్టీ అంటే సభ్యత్వం అంటే పెళ్లి చేసుకునే దాంతో సమానం దృష్టిలో. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈ పార్టీలో ఉన్నప్పుడు లబ్ధి పొందింది ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా, ఎడ్యుకేషన్ మంత్రిగా, ఆఖరికి ఎమ్మెల్యేగా ఇక్కడ కాపురం చేసినప్పుడు వచ్చిన పదవులు ఆయనకు. కానీ స్వార్థంతో ఈరోజు రేవంత్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది సక్రమం అయితే వెంటనే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయి. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గణపురం నియోజకవర్గ ప్రజలు నిన్ను బీఆర్ఎస్ ద్వారానే నువ్వు పనిచేస్తావని నిన్ను బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నీ నిజ స్వరూపం తెలిసే నిన్ను ఓడగొట్టాలని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఇష్టం లేకుండా బలవంతంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఇందిరమ్మను తొక్కుతూ మరి రేవంత్ రెడ్డికి 100 కోట్లకు అమ్ముడు పోయి ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ చేసిన పనులను విమర్శించడమే కాకుండా పట్టించుకోలేదని మాట్లాడతావా? నిర్బంధాలు, ఎన్కౌంటరు అదే ఆయన స్పెషాలిటీ. వచ్చిన పనులను అడ్డుకోవడం. టెక్స్టైల్ పార్క్ను అడ్డుకున్నాడు. అదే 100 బెడెడ్ హాస్పిటల్ కాకుండా చేసిండు. మొన్నటి దాకా మున్సిపాలిటీ కాకుండా చేసి ఇప్పుడు ఏదో వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లింగంపల్లి రిజర్వాయర్ను మొత్తం మొన్న 23 ఎలక్షన్లో రాఘవపూర్లో ప్రకటించిండు. మేము లింగంపల్లి ప్రాజెక్టును ఇస్తలేము అని ప్రకటించిండు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు తిరగబడుతున్నారనే ఉద్దేశంతో. అవకాశవాది కడియం శ్రేయర్ గారు బిడ్డ కోసము గణపురాన్ని కుదబెట్టిండు, గణపురం ప్రజలను కుదబెట్టిండు. ఆయన న్యాయవంచకుడుగా ఈరోజు ముద్రపడ్డాడు. తెలంగాణ ప్రజలందరూ కూడా తూ అంటే ఎత్తు అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి కడియం శ్రేయర్ గారు మీరు మీ పని మీరు చేసుకుంటా పోయి, కానీ బీఆర్ఎస్ పార్టీని పల్లెత్తు మాటన్నా లేదా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కవితక్కను ఎక్కడైనా ఏ రకంగానైనా కనుక నువ్వు విమర్శిస్తే నీ తాట తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.